భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఆయుష్ ఆసుపత్రి, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బుధవారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సహకారంతో భూపాలపల్లికి మెడికల్ కాలేజీ మంజూరు చేయించి తరగతులను కూడా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. కానీ ప్రధానంగా అన్ని డిపార్ట్మెంట్ల ప్రొఫెసర్ల కొరత ఉందని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఆయుష్ హాస్పిటల్ని సందర్శించారు. ఇటీవల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆయుష్ ఆసుపత్రిని ప్రారంభించి నెలలు గడుస్తున్నా నేటికి వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. ఏదేమైనా వెంటనే ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించాలని, అందుకు కావలసిన టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది, పరికరాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలో విద్యార్థుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, రెండవ సంవత్సరం అయిపోయి మూడో సంవత్సరం థర్డ్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో కాలేజీలో మరి ఆ రోజు కేసీఆర్ గారి యొక్క సహకారంతో ఆనాడు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి కాలేజీని ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు అనేక శాంక్షన్స్ ఇచ్చినాం. ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు మంచి సౌకర్యాలు ఉండాలని చెప్పి చేసినాం. ఎట్లా ఉందని చెప్పి విజిట్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులతో కూడా మాట్లాడినాం. మరి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేక కొద్ది ఇబ్బంది పడుతూ ఉన్నామని స్టూడెంట్స్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు హాస్టల్ నుంచి ఇక్కడికి రావడానికి సౌకర్యం, ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదని చెప్పడం జరిగింది. విద్యార్థులు ఎప్పుడైనా హాలిడేస్లో ఆడుకోవడానికి గ్రౌండ్ ఫెసిలిటీస్ లేవని చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో ముఖ్యంగా కొన్ని ఇంకా సరి అయినటువంటి లేవని చెప్తా ఉన్నారు. కాబట్టి జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు ఒక మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ రావడం వల్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు ఇక్కడ వాళ్ళు కాకుండా ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి మరి హాస్టల్ ఫెసిలిటీస్ విషయంలో మరి కాంట్రాక్టర్ తోటి తొందరగా పనులు పూర్తి చేయించి విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీని వేగం మెరుగుపరచాలని. థర్డ్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎక్కడి నుంచో వస్తారు, మన నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా వస్తారు, లోకల్ స్టూడెంట్స్ కూడా వస్తారు. కాబట్టి వాళ్ళు రాకుండా ముందే ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ కేవలం ఇప్పుడున్న వాళ్ళకే చాలా కష్టంగా అవుతుందని చెప్తా ఉన్నారు. మరి సింగరేణితో మాట్లాడతారా, ప్రైవేట్ బిల్డింగ్ లీజ్ తీసుకుంటారా, ఏం చేస్తారో కానీ మరి దాదాపు 100 మెంబర్స్లో 90 మెంబర్స్ హాస్టల్ యొక్క సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి దాని విషయంలో కూడా జిల్లా యంత్రాంగం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా దృష్టి పెట్టాలని మరి ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు భూపాలపల్లిలో ఇంత మంచి కాలేజీ రావడం వల్ల భూపాలపల్లిలో రాబోయే రోజుల్లో వైద్య సేవలు కూడా మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ కూడా సరిపోయేంత లేదు. దాదాపు 100 మంది స్టాఫ్ ఉండాల్సిన దగ్గర దాదాపు 50% తోటే కాలేజీ నడుస్తూ ఉన్నది. మిగతా 50%ను కూడా మరి తక్షణమే నింపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీ నడవాలంటే మరి కేంద్రంలో ఉండేటువంటి మరి వైద్య ఆరోగ్య శాఖ యొక్క పర్మిషన్స్ కూడా ఎవ్రీ ఇయర్ రావాల్సి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా తక్షణమే పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత అంటే ఇక్కడ ఉండేటువంటి మిగతా స్టాఫ్, ఈ క్లీనింగ్ సెక్షన్ కానీ అవి కూడా సరిగ్గా లేవు, సరైనటువంటి వాళ్ళు లేరని కూడా మా దృష్టికి వచ్చింది. అది కూడా తక్షణమే మరి తొందరగా రిక్రూట్మెంట్ చేయాలని, భూపాలపల్లి మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజ్ అనే పద్ధతిలో చేయడానికి అన్ని రకాలుగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కాకుండా ఇక్కడ డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కూడా అవసరమైతే వాడుకొని మరి పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. అనంతరం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. హాస్పిటల్ నీట్నెస్ లేదని, మొత్తం నీళ్లు, చెత్తతో హాస్పిటల్ లోపల అపరిశుభ్రంగా ఉందన్నారు. పేషెంట్లకి టైం ప్రకారం, మెనూ ప్రకారం భోజనం ఇవ్వడం లేదన్నారు. శానిటైజేషన్ కాంట్రాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.